హాయ్ అండి, నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్ కీమా కర్రీ చూపించబోతున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్ మేకర్ కీమా కర్రీ రైసు, చపాతీ, రోటీలోకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 1/4 కప్పు మిల్ మేకర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో బాగా వేడిగా మరిగించిన నీటిని వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు నీటిలో ఉంచి తీసి కూలింగ్ వాటర్లో వేసుకొని పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా మిక్సీ వేసుకున్నాం కదా, అదే జార్లో ఈ మిల్ మేకర్ కూడా వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటాలు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 టీ గ్లాసు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు బటర్ క్యూబ్ని వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల క్రీమ్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే పాల మీద మేగడని బీట్ చేసి వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.